వీడియో వచ్చేసి ఆయిల్ కోసం అండి. రీసెంట్‌గా హెయిర్ ఆయిల్ మేకింగ్ వీడియో పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. 13 లీటర్స్ తయారు చేస్తే 10 లీటర్స్ అయ్యింది. వెంటనే సేల్ అయిపోయింది. మళ్ళీ కూడా 10 లీటర్స్ తయారు చేస్తే ఈ 5 లీటర్స్ మిగిలింది. ఇది కూడా అయిపోతుందేమో అని చెప్పి ఇది ఒకసారి ఇట్లా దగ్గర పెట్టుకొని ముందు వీడియో పెట్టేస్తే అయిపోతుందని వీడియో పెడుతున్నా. చాలామంది అడిగి పర్చేస్ చేయని వాళ్ళు ఉన్నారు. సో హెయిర్ గురించి కేర్ తీసుకున్న వాళ్ళు, డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొన్న వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ చాలామందికి ఏంటంటే ఒకసారి వీడియో పెట్టేద్దామని చెప్పేసి పెడుతున్నాను. ఎందుకండి మీ ఆయిల్ కాస్ట్లీ అని అడుగుతున్నారు. సో మన ఆయిల్ 1000% ప్యూర్ అండి. ఒకవేళ అందులో ఏదైనా వేరే ఆయిల్ నేను కలిపాను అని మీరు ప్రూవ్ చేసుకోండి, నా బిజినెస్ మొత్తం ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను అంత గ్యారంటీగా చెప్తున్నాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్, అది కూడా గానుగ దగ్గర తెచ్చిన కొబ్బరి నూనె అండి. లీటరు 700 నుంచి 800 ఉంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంది. మీరు మీ దగ్గర ఉండే ఎనీ గానుగ షాప్లో అడగండి. 700, 750, 800 అలా సేల్ చేస్తున్నారు ప్యూర్ ఇచ్చే వాళ్ళంతా కూడా. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎవరినైనా అడిగి చూడండి. లీటర్ 750, 800, 700 లాస్ట్ ఉందండి. మా ఏరియాలో 750 రూపీస్ దాకా లీటర్ ఆయిల్ ఉంది. సో నేను 13 లీటర్స్ ఆయిల్ తీసుకొని వచ్చి అన్నీ వేసి మరిగిస్తే మంచిగా మరిగేసరికి 3 లీటర్స్ మరిగిపోయిందండి. 10 లీటర్సే ఆయిల్ అయిందనమాట. సో ఆ విధంగా మాకు వెళ్ళిపోతుందండి. అండ్ చూసారా మీరు, ఆయిల్కి లెక్కేస్తే నాకు ఆయిల్కి 250 రూపీస్ తక్కువ 13 లీటర్స్కి 10,000 రూపీస్ అయింది. 250 రూపీస్ తక్కువ 10,000 రూపీస్ అయిందండి. సో ప్యూర్గా ఆయిల్ తీసుకొని అన్నీ పౌడర్స్, మందారం పౌడరు, రోజ్ పెటల్స్ పౌడరు, రోజ్మెరీ, తర్వాత ఏంటి మెంతులు, తర్వాత అవి ఇవండి లవంగాలు, ఇంకా ఏంటి ఎండు ఇవి ఉసిరి, ఇలాంటివన్నీ మీకు వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు. ఇలాంటివన్నీ పర్చేస్ చేసి వేసి 4 to 4.5 hours స్టవ్ మీద 2 బౌల్స్లో ఉడికించేసి ఆయిల్ తయారు చేస్తే 3 లీటర్స్ మరిగిపోయి 10 లీటర్స్ అయిందండి. మరి కాస్ట్ పడుతుంది కదండి. ఓన్లీ ఒక 4-5 ఐటమ్స్ మాత్రమే మాకు ఫ్రీగా దొరికేవి. అది కూడా మాకు దగ్గరలో కొంచెం చెట్లు అవి ఉన్నాయి కాబట్టి. సిటీస్లో అయితే అవి కూడా దొరకవు చెప్పాలంటే. మరి అంత మేకింగ్ చేసినాక ప్యూర్ ఆయిల్ ఇస్తున్నప్పుడు కాస్ట్ పెట్టాలి. హెయిర్ గ్రో అవ్వాలంటే కాస్ట్ పెట్టాలండి ప్లీజ్. మేము ఎటువంటిది కలపట్లేదు. సో మీకు ప్యూర్గా ఇస్తున్నప్పుడు మాకు ఆ ప్యూర్ ఆయిల్ కోసం మాకు కాస్ట్ పడుతుందండి. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.